పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ వెనుక పెద్ద ఉగ్రవాద ముఠా ఉందని ఆరోపించిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణాలతోటి బయటపడ్డ రియాన్స్ రెడ్డిని పరామర్శించిన విజయసాయిరెడ్డి ఆయనకు కుటుంబ సభ్యులకు తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు త్వరలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించారు. ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నింటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. 1 కాదు 2 కాదు 10 నేరాలు కాదు, ఒక 100 నేరాలు కలిపితే ఎవరైతే ఒక వ్యక్తి తయారవుతాడో అటువంటి వ్యక్తి సాదిక్ అనడంలో సందేహమే లేదు అని నేను చాలా విశ్వసనీయతతో చెప్తా ఉన్నా. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? నేను రాజకీయం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక పనసపాడులో ఉన్నటువంటి ఒక